రంగారెడ్డి జిల్లా మునుగనూరులో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరిశీలించారు. సర్వే నెంబర్ 44లోని 200 కోట్ల రూపాయల విలువైన 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. స్థానిక ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మాల్ రెడ్డి, రంగారెడ్డి, రామరెడ్డిల కనుసైగల్లోనే రెవెన్యూ అధికారులను బెదిరించి వారం రోజుల్లో 2 రిజిస్ట్రేషన్లు మార్చేశారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇంత అన్యాయం అక్రమం లేదు కాబట్టి ప్రశాంతంగా అందరు ఇల్లు కట్టుకుని ఈరోజు మునగనూరులో 30,000 మంది ఇక్కడ ఉన్నటువంటి ఒకరు ల్యాండ్ ఈ సప్లై చేసే మెటీరియల్ సప్లై హౌసింగ్ సప్లై చేసే తందుకు ఉన్నటువంటి వ్యక్తి 2.5 ఎకరాల కబ్జా కూడా పెట్టడం కూడా జరిగింది. ప్రభుత్వంలో నేనున్నప్పుడు అప్పుడు ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయన్నప్పుడే అవుతుంది అనే ఆలోచనలు వచ్చినప్పుడే నేను ఇక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రెవెన్యూ అని చెప్పేసి ఒక బోర్డు కూడా నేను వచ్చి పెట్టియడం జరిగింది. ఆనాడు నేను ఆనాడు ప్రపోజల్ ఎందుకు ఏం చేశానంటే ఒక మినీ స్టేడియం కావాలని, ఒక పెద్ద గ్రౌండ్ పబ్లిక్ కావాలని, మంచి పార్క్ కావాలని, వాకింగ్ ట్రాక్ పెట్టాలని, అదేవిధంగా ఈ ప్రదేశాన్ని ఒక వాతావరణం సస్యశ్యామలంగా ఉంచాలనే ఆలోచనతోటి ఇక్కడ ఒక 50 కాలనీలు ఉన్నాయి. ఈ 50 కాలనీల వాసులకు ఇదొక ల్యాండ్ ఉన్నది 12 ఎకరాలు. దీన్ని సద్వినియోగం పబ్లిక్ పర్పస్ కాలనీ వాసులకు పర్పస్ లో యూజ్ చేసుకోవాలనే ఆలోచనతోటి ఇది ప్రభుత్వంలో ప్రపోజల్ కూడా పెట్టడం కూడా జరిగింది అన్నాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దోచుకో ఇదే కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే మొత్తం కూడా ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ లో ఉన్నటువంటి భూములు అన్ని కూడా కబ్జాలకు గురైపోతా ఉన్నాయి. పట్టాలు రాత్రి పట్టాలు అయిపోతా ఉన్నాయి. అధికారులు కూడా వాళ్లకు నిజంగా కూడా నేను గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా, అధికారులు మీరు 30 ఏళ్ళు ఉంటారు, మీరు ఏదైనా తప్పు చేస్తే మీ సర్వీసు లో ఏదో ఒక రోజు మీరు అనుభవించాల్సి వస్తుంది, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. తప్పు చేయకండి, వాస్తవాలు చూడండి, వాస్తవాలు చేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఒకరు